నిర్వహిస్తున్నవారు. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండై షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఏపీ ఎకో సర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నిర్వాసితులకు న్యాయం చేస్తామంటున్న సీఎం. బకాయి పన్నులు ఏకకాలంలో చెల్లిస్తే వడ్డీపై 50% రాయితీ వర్తిస్తుందంటున్న జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ. జంగారెడ్డిగూడెం ముత్యాలమ్మ వార్షికోత్సవ పూజల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. ముగిసిన అఘోర పాశుపత హోమం, అలరించిన నృత్యాలు. కార్పొరేటర్స్ డే సందర్భంగా 2 అసోసియేషన్స్ ఆధ్వర్యంలో వేరు చోట్ల మజ్జిగ చలివేంద్రాలు. పాల్గొన్న నాయకులు. సైబర్ మోసానికి గురైన జంగారెడ్డిగూడెంకు చెందిన ఎలక్ట్రీషియన్ గురపర్తి సత్యనారాయణ 27,000 రూపాయలు కాజేసిన గుర్తు తెలియని వ్యక్తులు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గురువారం పోలవరం ప్రాజెక్టులోని పలు విభాగాలలో పనుల ప్రగతిని పరిశీలించారు. గురువారం ఉదయం 12:10 పోలవరం చేరుకున్న ముఖ్యమంత్రి ముందుగా ప్రాజెక్టు వ్యూ పాయింట్ నుండి పనుల ప్రగతిని పరిశీలించారు. పనుల పురోగతిని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ సలహాదారులు ఎం వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ రెడ్డి రామచంద్రరావు తదితరులు ముఖ్యమంత్రికి ప్రాజెక్టు పనుల ప్రగతిని వివరించారు. అనంతరం గ్యాప్ 1 డయాఫ్రమ్ వాల్ చేరుకుని అక్కడ పనుల పురోగతిపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించి వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడని, ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు విడిచిపెట్టక ముందే నిర్వాసితులందరికీ పునరావాసం పూర్తి చేస్తామని అన్నారు. ఆ తర్వాతనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు గురువారం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం నిర్వాసితులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. నేను సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని పనిచేస్తానని, 33 సార్లు ప్రాజెక్టును సందర్శించానని, 2027 నాటికి పునరావాసాలు పూర్తి చేస్తామని తెలిపారు. దళారులు, మోసగాళ్లకు అవకాశం లేకుండా చేస్తామని, కొందరి పేర్లు తొలగించాలని బాధితులు చెబుతున్నారని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పరిహారం చెల్లిస్తామని, ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వమని అన్నారు. పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధులను గత పాలకులు ఇతర అవసరాలకు మళ్లించారని గుర్తు చేశారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తయి ఉంటే ఈ పాటికే స్థిరపడేవారని, పోలవరం హైడల్ ప్రాజెక్టు పూర్తయి ఉంటే 2,500 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని, దాన్ని కూడా ఆలస్యం చేయడంతో అదనపు భారం పడి ఖర్చు కూడా పెరిగిందని అన్నారు. సీఎం వెంట జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్, రాష్ట్ర మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కంట పద్మశ్రీ, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, శాసనసభ్యులు చిర్రి బాలరాజు, సొంగ రోషన్ కుమార్, బడేటి రాధాకృష్ణయ్య, మద్దిపాటి వెంకటరాజు, వత్సమట్ల ధర్మరాజు, చింతమనేని ప్రభాకర్, డాక్టర్ కామినేని శ్రీనివాస్, పితాని సత్యనారాయణ, జ్యోతుల నెహ్రూ, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీకే ప్రతాప్ శివకిషోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, ఏపీ ఏఎస్సిపిసి చైర్మన్ పీతల సుజాత, ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. మంచిగా సంతోషంగా ఉన్నాం సారు. రోడ్లు సీసీ రోడ్లు పోసారు. మంచిగా ఇంటింటికి కూడా పైపులని అన్ని తార్ రోడ్లు కూడా మంచిగా పోసుకుంటూ వస్తున్నారు సార్. ఇన్ని సంవత్సరాలు కూడా 5 సంవత్సరాలు కూడా మేము ఆ గోతులల్లా చాలా ఇబ్బంది పడ్డాం సార్. అసలు ఏమి కూడా లేదు. ఇప్పుడు సీసీ రోడ్లు పోసుకుంటూ వస్తున్నారు. మంచిగా ఆర్ఆర్ ప్యాకేజ్ పడ్డది అనుకూలంగా. మేమందరం కూడా సంతోషంగా ఉన్నాము. మన ప్రభుత్వం వచ్చిందన్న ధైర్యంతో అసలు మేమైతే ఎంత ఉత్సాహంగా ఉన్నామంటే సార్ అసలు మామూలుగా లేము సార్. ఇన్ని సంవత్సరాలు కూడా మేము ఒక మహిళలయ్యి, ఒక డోగ్రా సభ్యులు అయ్యి ఎంతో ఇబ్బంది పడి సార్ అసలు మేము మా కష్టాలు ఎవరికి చెప్పుకున్నా కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు మన కష్టాలు తీరవటానికి మన ఇంటి ముందే ఉన్నట్టు అనిపిస్తుంది సార్ మాకు. మీరు వచ్చిన కాడి నుంచి అసలు ఎంతో ఉత్సాహంగా ఉంది సార్ మాకైతే. నిన్నటి వరకు 5 సంవత్సరాలు బాధితుల్ని పట్టించుకున్న సందర్భమే లేదు. మీకోసం ఆలోచించిన దాఖలాలు లేవు. కడాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది. నేనే మీకు ఒక భరోసా ఇచ్చాను. దానికి కూడా కారణం మీరు చూస్తే 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాలు విభజన జరిగిన తర్వాత
మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప సాధ్యం కాదని ఒప్పించి ఆ రోజు ఈ మండలాలు తీసుకొచ్చాం. అది నాకు ఒక నైతిక బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఎప్పుడు కూడా నేను వీలైనంత వరకు మీకు న్యాయం చేయాలి, అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ముందుకు పోయాం. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 828 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసామంటే అది మాకుండే మీ మీద ప్రేమ, కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాయకులు చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఫ్రీగా వచ్చింది కాబట్టి ఆ రోజు మీరు చూస్తే అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి 10 లక్షలు ఇస్తామని అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు. ఇచ్చాడా అని నేను అడుగుతున్నా. 5 ఏళ్ళు ఒక పైసా ఇచ్చాడా అని అడుగుతున్నా. వరదలు వస్తే మిమ్మల్ని చూశారా అని అడుగుతున్నా. మీకు వరదలు వస్తే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కాస్తో కోస్తో డబ్బులు మొబిలైజ్ చేసి ఆ రోజు నెహ్రూ కూడా ఇక్కడే ఉన్నాడు. అందరం గ్రామం తిరిగి కొంతవరకు మిమ్మల్ని ఆదుకున్న పార్టీ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జంగారెడ్డిగూడెంలో జేపీ సెంటర్ నందు శ్రీ దుర్గా భవాని కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. కార్పెంటర్స్ డే పురస్కరించుకుని ప్రతి ఏడాది నిర్వహించే విధంగా ఈ ఏడాది కూడా మజ్జిగ చలివేంద్రం పెట్టారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ చలివేంద్రానికి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ మాట్లాడుతూ ఎన్నికల్లో కార్పెంటర్స్ కు ఇచ్చిన హామీ ప్రకారం షాపులు, కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు సహకరిస్తామని అన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి కార్పెంటర్స్ మాల్ కు ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు. శ్రీ దుర్గా భవాని కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను రావూరి కృష్ణ సిటీ న్యూస్ తో మాట్లాడుతూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పెసరగంటి త్రిమూర్తులు, కోడూరు రామకృష్ణ, అధ్యక్షులు ఈర్ని సూరిబాబు, సెక్రటరీ కణితి బాలాజీ, సహాయ కోశాధికారి గంటల నాని, ముఖ్య సలహాదారు వేములూరి సత్యనారాయణ, చింతపల్లి తాతారావు, కాశీ చందు, కణితి రమేష్, ఉయ్యూరు సత్యనారాయణ, తమిళి రామకృష్ణ, చెన్నూరి శివకృష్ణ, మారాజు శ్రీనివాస్, చీకటి శ్రీకాంత్ పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఎన్నో ప్రజలకు ఉపయోగపడే మంచినీళ్ళ సర్వేంద్రాలు కానీ, సర్వేంద్రాలు కానీ ఇలాంటి ఎన్నో ఏర్పాటు చేస్తాం కూడా గతంలో నుంచి కూడా చేసుకుంటూ వస్తున్నారు. మరి వీళ్ళ ప్రజల సౌకర్యార్థం వీళ్ళు కూడా సంత మార్కెట్ దగ్గర మరి యొక్క మజ్జిగ సర్వేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియపడుతున్నాం. మరి అలాగే వీరు స్థలం కావాలని చెప్పి కానీ కూడా ఎమ్మెల్యే గారి నోటీసులో పెట్టారు. మరి దాన్ని కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్లి ఆ స్థలాన్ని సేకరించేలాగా మరి వీళ్ళకి ఒక భవనం కూడా ఏర్పాటు చేసేలాగా మరి ఎమ్మెల్యే గారితో మాట్లాడతానని చెప్పి సందర్భంగా తెలియపడుతున్నాం. మరి కావాలని చెప్పని అడుగుతూ మరి దానికి సంబంధించి నేనున్న ఎమ్మెల్యే గారి ద్వారా కూడా మరి ఆ షాపులు మరి వీరికి ఏర్పాటు చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి సందర్భంగా తెలియపడుతున్నాం. మార్చి 27 అంటే కార్పెంటర్స్ డే అండి. ఈ యొక్క కార్పెంటర్స్ డే ని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కార్పెంటర్ సంఘాల వారు కూడా ఆ యొక్క గ్రామాల్లోనూ అలాగే ఏదో ఒక రూపాన మంచి సేవా కార్యక్రమాలు, హాస్పిటల్లోకి వెళ్లి పేషెంట్లకి పళ్ళు పలహారాలు ఇవ్వడాలు కానీ, అలాగే అనాథాశ్రమంలో భోజనాలు పెట్టివ్వడం కానీ, ఇలా ఎవరు తోచిందాలు మరి కార్పెంటర్స్ అందరూ కూడా చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో మరి మా యొక్క వృత్తికి మేము గతంలో ఒక వడ్రంగ మేస్త్రి అంటే గతంలో మరి ఒక నాగలు చేయాలన్నా, ఒక వ్యవసాయానికి ఒక ఇంట్లో కుర్చీ కావాలన్నా, ఒక మంచం కావాలన్నా మరి మా యొక్క చేతి వృత్తుల ద్వారాగానే వడ్రంగి పనుల ద్వారా మేము చేసి మరి ఇచ్చేవాళ్ళు అండి. అలాంటి వృత్తికి వాళ్ళు మేము చాలా దూరం అయిపోయి మేము అనేక ఇబ్బందులు పడి అలాగే అప్పులు పాలైపోయి కూడా చాలా మంది ఆత్మహత్య చేసుకునే ఇదిగా ఉన్నదండి. మరి గవర్నమెంట్ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా కార్పెంటర్స్ అందరికీ కూడా మంచి వ్యాపారాలు చేసుకునేలాగా మమ్మల్ని అన్ని రకాలుగా కూడా ఆదుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా మరి గవర్నమెంట్ ని కూటమి ప్రభుత్వాన్ని మరి అలాగే మేము కోరుకోవడం జరుగుతుందండి. జంగారెడ్డిగూడెంలో శ్రీ చక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలు అంబరాన్నంటాయి. బ్రహ్మచారి పరమ పూజ్య శ్రీ 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 విద్యా శంకరానంద స్వామిజీ ఆధ్వర్యంలో వార్షికోత్సవ కైంకర్యాలు నేత్ర పర్వంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం అమ్మవారి ఆలయం నందు అఘోర పాతుపాశాస్త్ర హోమం వైభవోపేతంగా జరిపారు. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల పర్యవేక్షణలో అమ్మవారి కైంకర్యాలు నిర్వహించారు. పట్టణానికి చెందిన సిటీ కేబుల్ రిపోర్టర్ నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ అధ్యక్షురాలు మాధురి దంపతులు వివిధ దేవతామూర్తుల హోమాలు జరిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉభయదారులకు వేద ఆశీర్వచనం అందజేశారు. అమ్మవారి వస్త్రాలతో సత్కరించి అమ్మవారి చిత్రపటాలను బహుకరించారు. ఈ సందర్భంగా అభినవ కూచిపూడి నాట్య అకాడమీ నిర్వాహకురాలు శీలా రూపాదేవి శిష్య బృందం చేసిన నృత్య ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. కూచిపూడి, భరతనాట్యం, వివిధ రాష్ట్రాలకు చెందిన నృత్య ప్రదర్శనలు
ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇందులో భాగంగానే వివిధ సినీ హీరోలను రిమిక్స్ చేస్తూ వేసిన డాన్స్ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా శీలా రూపాదేవిని సన్మానించారు. అమ్మవారి వార్షికోత్సవ పూజల్లో భాగంగా గురువారం అనంతేశ్వర స్వామి, ముత్యాలమ్మ తల్లి విగ్రహాలకు సప్తనదీ జలాలతో అభిషేకాలు చేశారు. జంగారెడ్డిగూడెం శ్రీచక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి వార్షికోత్సవాలలో భాగంగా ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ ఇంటి వద్ద ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి రిబ్బన్ కట్ చేశారు. పట్టణానికి చెందిన సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు అత్తిలి పోషేశ్వరరావు, విజయవాడ మణిపాల్ హాస్పిటల్ చే క్యాన్సర్ కు సంబంధించిన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. క్యాన్సర్ విభాగాన్ని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. పలువురు వక్తలు మాట్లాడుతూ బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులు చేస్తున్న వివిధ సేవ ఆధ్యాత్మిక కార్యక్రమాలను కొనియాడారు. సాయిదుర్గ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు అత్తిలి పోషేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఏడాది తమ హాస్పిటల్ నందు ఎన్టీఆర్ వైద్య సేవలు కూడా ప్రారంభించినట్లు తెలిపారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీతో కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా వైద్యం అందిస్తున్న సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఉచిత క్యాంపు మన బవిరిశెట్టి మురళీకృష్ణ గారు వారి దంపతులు మాకు ఉచిత మెడికల్ క్యాంప్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. సో దీనికి ఇక్కడికి వచ్చిన చైర్మన్ గారు మన బత్తిన నాగలక్ష్మి గారు, రావూరి కృష్ణ గారు కూడా మేము చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. సో ఈ ఉచిత మెడికల్ క్యాంప్ని వినియోగించుకొని ఇప్పుడు మాకు ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవ ఉచిత చేస్తున్నామో దాన్ని కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నానండి. ఈ సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. మరి ముత్యాలమ్మ వార్షికోత్సవం సందర్భంగా మరి బవిరిశెట్టి మురళి గారు మరి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. మరి ఈ రోజు కూడా అదే సందర్భంగా సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మరి మెగా క్యాంపు పెట్టారు. మరి ఈ క్యాంపుకి మరి అందరూ కూడా ఇచ్చేసి మరి ప్రతి ఒక్కరు కూడా పేషెంట్లు కూడా వారి యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించుకుంటాం. మరి దీనికి సాయిదుర్గ హాస్పిటల్ పట్టేటువంటి డాక్టర్స్ అందరూ కూడా మరి ఉచితంగా వైద్యం చేసి వారందరికీ కూడా మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలు బవిరిశెట్టి మురళి ఇంతకు ముందు కూడా ఎన్నో చేసుకుంటూ వస్తున్నాడు. మరి అలాగే ఆ అమ్మవారు కూడా మరి ఆశీస్సులు మరి అతనికి ఎల్లవేళ ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి పంచమ వార్షికోత్సవం సందర్భంగా ఒక ఉచితంగా మెడికల్ క్యాంప్ ఒకటి నిర్వహించుకోవడం అనేది ఈ కార్యక్రమాల్లో భాగంగా చాలా విశేషమైనటువంటి కార్యక్రమంగా మనం చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో ప్రస్తుతం వైద్యం అనేది చాలా అత్యవసరమైనటువంటి విషయం. ఆ డాక్టర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి రోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి ఉచిత జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందినటువంటి సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించుకోవడం, అనేక మంది ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మనకున్నటువంటి సమస్యలను ఉచితంగా ఇక్కడ పరీక్ష చేయించుకుని ఉచితంగా మందులు తీసుకుని ఒక ఆనందాన్ని మనసులో నింపుకుని బయటకు వెళ్ళేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి పెద్దల చైర్మన్ గారు, అదేవిధంగా రావూరి కృష్ణ గారు ఇత్యాదిగా అందరూ కూడా పెద్దలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని సమున్నతం చేసినందుకు మన శ్రీ ముత్యాలమ్మ ఆలయం తరపున వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో మణిపాల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి క్యాన్సర్ వైద్యానికి సంబంధించినటువంటి ఒక స్పెషల్ వెహికల్ తీసుకొచ్చి ఆ వెహికల్ ద్వారా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా చెప్పుకోదగ్గటువంటి విషయం. ఎందుకంటే మెట్ట ప్రాంతాలు ఈ మధ్య కాలంలో పెరుగుతున్నటువంటి కేసులు ఇవి చాలా సైలెంట్ గా, మరి ఇటువంటి క్రమంలో మనం ముందుగానే వాటిని గుర్తించుకుంటే కొంతవరకు మనం సర్వే అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం, మరి కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ప్రత్యేక
ప్రత్యేకించి డాక్టర్ గారికి సాయిదుర్గ మల్టీ హాస్పిటల్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా. భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖనభవంతు. శ్రీ దుర్గ అనే ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారు క్యాంపు పెట్టడం, ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అవసరం. ఈ వైద్యం అందించడం చాలా సంతోషకరంగా ఉంది. ఇలాంటి ఇక్కడ వచ్చిన సాయిదుర్గ డాక్టర్ గారికి ఉన్న వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇంటి కుళాయి పన్నులు ఏకకాలంలో చెల్లిస్తే ఆ నగదుకు సంబంధించిన వడ్డీలో 50% రాయితీ ఇవ్వనున్నట్లు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘంలోని ఖాళీ స్థలాల పన్నులు, ఇంటి పన్నులు, అన్ని పన్నులు కలిపి 11,40,00,000 ఉన్నది. ఇప్పటి వరకు 6,15,00,000 వసూలు చేయడం జరిగింది. ఇంకనూ 5,25,00,000 పెండింగ్లో ఉన్నది. ఈ పాత బకాయిలన్నీ ఎవరైతే వాళ్ళకు చెల్లించవలసి ఉన్నది. కానీ ప్రభుత్వం వారు 31/3/2025 నాటికి ఏక మొత్తంలో చెల్లించిన వారికి వడ్డీ కింద 50% రాయితీ కల్పించింది. ఈ సదవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఇంటి పన్నులు, ఖాళీ స్థల పన్నులు అన్ని చెల్లించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా పట్టణాభివృద్ధికి మీరందరూ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా దాదాపు 1,50,00,000 దాకా ఇంకనూ నీటి పన్ను బకాయిలు ఉన్నది. అవి కూడా నీటికి ఎలాంటి అంతరాయం లేకోకుండా నిర్వహణ చేయడానికి విలువగా ఉంటుంది. కాబట్టి నీటి పన్నులు కూడా అందరూ చెల్లించవలసిందిగా కోరుతున్నాము. ఎవరైతే నీటి పన్నులు ఎక్కువ బకాయిలు ఉన్నాయో వాటిని నీటి కనెక్షన్స్ తొలగించడానికి కూడా మా సిబ్బంది ప్రత్యేక టీమ్గా ఏర్పడి పర్యటిస్తున్నారు. కాబట్టి అలాంటి అంతరాయం కలగకోకుండా అందరూ దయచేసి 31/3/2025 నాటికి మొత్తం పన్నులన్నీ చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించవలసిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. ఇంటి పన్నుల రాయితీ కాదండి, ఏదైతే ఫినాల్టీ ఉంటుందో ఫినాల్టీలో 50% మాత్రమే రాయితీ ఇచ్చారు గవర్నమెంట్ వారు. కాబట్టి అందరూ ఎక్కువ మొత్తంలో పెండింగ్ ఉన్న వాళ్ళందరూ ఆ 50% రాయితీని సద్వినియోగం చేసుకొని పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహాయ సహకారం అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో వేణుగోపాల స్వామి ఆలయం వద్ద శ్రీ విజయదుర్గ కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. కార్పెంటర్స్ డే పురస్కరించుకుని చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కొండపర్తి లక్ష్మణాచారి, దూది రాంబాబు, అధ్యక్షులు చెన్నూరి మురళీకృష్ణ, కార్యదర్శి విశాకోటి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు అన్నబత్తుల శ్రీనివాస్, కోశాధికారి అందెకోటి సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ జీడికట్టి మురళి, సహాయ కోశాధికారి గూటాల అనిల్ కుమార్, సమాజ హితం కోరేవారే కార్పెంటర్స్ అని, వారిని కూడా ప్రభుత్వం గుర్తించాలని సిటీ న్యూస్ తో కోరారు. శ్రీ విజయదుర్గ కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను పలువురు కొనియాడారు. కార్పెంటర్స్ వృత్తి చేసుకునేందుకు వృత్తిదారులకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని కూటమి ప్రభుత్వాన్ని విన్నవించారు. రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ నుంచి ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా కార్పెంటర్ యూనియన్ తరఫున ఈ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కార్పెంటర్స్ అనగా సమాజంలో మేము కూడా ఒక సేవా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులమే. మా యొక్క గుర్తింపు కోసం మేము ప్రతి సంవత్సరం ఈ కార్పెంటర్స్ డే అనే ఒక రోజు మేము చేసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మమ్మల్ని కూడా కార్పెంటర్స్ అంటే సమాజంలో సేవ చేసే రంగంలోనే ఉన్నామని, మాకు కూడా తగిన గౌరవాన్ని కల్పించాలని, ప్రజల్లో మమేకం అవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మేము మా సంఘం ఏర్పాటు చేసిన కాడి నుంచి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే, మా యొక్క వృత్తి నుంచి సమాజానికి ఎంతో మేలు జరుగుతున్నప్పటికీ మమ్మల్ని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా చిన్న చూపు చూడటం జరుగుతుంది. మాకు ఈ సందర్భంగా కార్పెంటర్స్ ప్రత్యేకంగా వర్క్ షెడ్స్ కోసం స్థలాలను మంజూరు చేయవలసిందిగా మన కూటమి ప్రభుత్వాన్ని కోరి ప్రార్థిస్తూ ఈ విధంగా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మమ్మల్ని కూడా సమాజంలో మంచి గుర్తింపుని ఇచ్చి మంచి పేరుతో మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. సేవ్ ద నేచర్, సేవ్ ద ఎర్త్. ఏపీ ఎకోసర్వ్ జంగారెడ్డిగూడెం. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా? అయితే పర్యావరణానికి, పశువులకు, మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ కవర్లను కేవలం 180 రోజుల్లో సహజంగా భూమిలో కలిసిపోయే విధంగా తయారు చేయుచున్నది. ఈ బయోడిగ్రేడబుల్ కవర్లు వాడటం వల్ల భావితరాలకు చక్కటి పర్యావరణాన్ని అందించిన వారమవుతాం. ఏపీ ఎకోసర్వ్ సంస్థ అతి తక్కువ పెట్టుబడులతో వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
ఉచితంగా డీలర్షిప్స్ అందజేస్తున్నాం. మా వద్ద అన్ని సైజుల్లో కస్టమర్లకు కావలసిన విధంగా తయారు చేయబడును. క్యారీ బ్యాగ్స్, నర్సరీ బ్యాగ్స్, టెక్స్టైల్ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్, బయో హజార్డ్ బ్యాగ్స్, బటర్ పేపర్స్ వంటివి ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. ఏపీ ఎకో సర్వ్ బయోడిగ్రేడబుల్ కవర్లను వాడదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వ్యాపారం ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు. ఏపీ ఎకో సర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 7660079800 and 9440389800. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు హుండీలను లెక్కించారు. గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఈవో మానికల రాంబాబు పర్యవేక్షణలో కేవీబీ బ్యాంక్ సిబ్బంది సమక్షంలో హుండీలను తెరిచి లెక్కించగా 97 రోజులకు గాను దేవస్థానం హుండీల ద్వారా 50,84,145 రూపాయలు, అన్నదాన హుండీ ద్వారా 1,02,700 రూపాయలు వెరసి మొత్తం ఆదాయం 51,86,845 రూపాయలు దేవస్థానానికి సమకూరినట్లు ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలియజేశారు. ట్రైనీ డాక్టర్ ఆత్మహత్యకు కారణమైన దోషిని కఠినంగా శిక్షించాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో బొట్టగూడెం విద్యారోహిణి స్కూల్ నుండి సెంటర్ లో ర్యాలీ, నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద మానవహారం చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కొండేపటి రామకృష్ణ మాట్లాడుతూ రాజమండ్రిలో కిమ్స్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ గా పనిచేస్తున్న అంజలి ఆత్మహత్యానికి కారణమైన దోషిని కఠినంగా శిక్షించాలని, బాధిత అంజలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు బి వినోద్ మాట్లాడుతూ రాజమండ్రి వికాస్ ఫార్మసీ ఫార్మా డైట్ కళాశాలలో ఫైనల్ ఇయర్ తో పాటు కిమ్స్ హాస్పిటల్లో ట్రైనింగ్ డాక్టర్ గా చేస్తున్న అంజలిని లైంగికంగా వేధింపులకు గురిచేసి ఆత్మహత్యాయత్నానికి కారణమైన కిమ్స్ హాస్పిటల్ ఉద్యోగిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దిశ, నిర్భయ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యారోహిణి పాఠశాల ఉపాధ్యాయులు డి సుబ్రహ్మణ్యం, వై రాజు, పీడీఎస్యూ మండల నాయకులు సిహెచ్ దుర్గాప్రసాద్, ఎం సలోని, ఎస్కే సుహానా, టి జాహ్నవి, ఎస్ దివ్య, ఎస్ హారిక, ఎస్ దీప్తి, జె సాయినాథ్, ఎం సుధీర్, ఎన్ సత్య, ఎన్ హేమంత్, ఎస్కే షాకిబ్, ఎన్ సంజీవ్, కె సంతోష్, ఎస్కే జాహీర్, పి క్రాంతి, పి అభి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఎలక్ట్రీషియన్ గురపర్తి సత్యనారాయణ అనే వ్యక్తి చరవాణిని మరొకరికి ఇచ్చి మోసపోయాడు. బొట్టాగూడెం రోడ్ లో తన ఎలక్ట్రానిక్ షాప్ వద్ద చెరుకు రసం తీసే మిషన్ ను ఏర్పాటు చేసుకున్నారు. చెరుకు రసం కావాలని వచ్చిన వినియోగదారుడు కాల్ చేసుకోవాలని సత్యనారాయణ సెల్ ఫోన్ తీసుకుని వేరే ఎవరితోనో మాట్లాడారు. మధ్యలో కాల్ కట్ అయిందని లాక్ ఓపెన్ చేసి ఇవ్వాలని కోరడంతో మరోమారు ఫోన్ లో మాట్లాడి ఇచ్చాడని, మళ్లీ వస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి అకౌంట్ లో అమౌంట్ చూసుకుంటే 27,000 రూపాయలు కట్ అయిపోయాయని, దీంతో పోలీసులను బ్యాంక్ సిబ్బందిని ఆశ్రయించినట్లు తెలిపారు. అపరిచిత వ్యక్తులకు సెల్ ఫోన్స్ ఇస్తే డబ్బులు కాజేస్తున్నారని సిటీ న్యూస్ తో తెలిపారు. తనలా ఎవరూ మోసపోవద్దని, తన నుంచి అపహరించిన నగదును తిరిగి అప్పగించేలా పోలీసులు చర్యలు చేపట్టాలని సిటీ న్యూస్ తో విన్నవించారు. గురపర్తి సత్యనారాయణ అండి, అది జంగారెడ్డిగూడెం. నేను అయ్యప్ప టౌన్షిప్ లో ఉంటాను. నేను బొట్టాగూడెం రోడ్ లో ఇక్కడ పూజిత బిర్యానీ, అమోగతి హోమో, మాది ఎలక్ట్రానిక్స్ షాప్ అండి. అయితే నేను మరి సైడ్ బిజినెస్ కింద చెరుకు జ్యూస్ బిజినెస్ పెట్టుకున్నాము. అయితే మొన్న ఏమైందంటే ఒక అబ్బాయి వచ్చి చెరుకు రసం కావాలన్నాడు. ఒక 5 లీటర్లు కూడా ఇస్తానని చెప్పి నేను జ్యూస్ తెస్తున్నాను. తీసేటప్పుడు అబ్బాయి ఏమండి దీంట్లో అల్లం నిమ్మకాయ వేయాలో లేదో కొనుక్కుంటాను, మీ ఫోన్ ఒకసారి అన్నాడు. మీ ఫోన్ ఏమైందంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అన్నాడు. సర్లే కస్టమర్ కదని చెప్పేసి నేను ఫోన్ ఇచ్చాను. ఫోన్ ఇచ్చిన తర్వాత నేను జ్యూస్ తీస్తున్నాను. తీసేలోపు
ఆ అబ్బాయి నా ఫోన్ నుంచి మరి ఫోన్ పే ద్వారా అతను అమౌంట్ తీసుకున్నాడు. అయితే మధ్యలో ఏమైందంటే 1 నిమిషం తర్వాత ఫోన్ కట్ అయిపోయిందండి. ఒకసారి లాక్ ఓపెన్ చేయమన్నాడు. లాక్ ఓపెన్ చేసి నేను మళ్ళీ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేను చూసి తీసి ఆ పనిలో ఉండగా ఆ అబ్బాయి ఫోన్ మళ్ళీ 1 నిమిషం తర్వాత నాకు ఇచ్చేసి ఒక బాటిల్ ఇవ్వండి ఇప్పుడే వస్తుందని చెప్పి 5 లీటర్ల బాటిల్కి డబ్బులు ఇచ్చేసి మళ్ళీ ఆ లీటర్ పుచ్చుకుని వెళ్ళాడు. మళ్ళీ వస్తా అన్నాడు. ఎంతసేపు చూసినా రాలేదు. ఒక హాఫ్ అన్ అవర్ మేము చూసాము. చూసిన తర్వాత ఏంటి ఇంకా రావట్లేదని చెప్పి అంతకుముందు ఆ అబ్బాయి చేసిన నెంబర్కి ఫోన్ చేసాము. చేస్తే అది రింగ్ అయింది కానీ వాళ్ళు తీయలేదు. నాకు డౌట్ వచ్చింది ఏంటి ఇలా అయిందని చెప్పి నా ఫోన్ చెక్ చేసుకుంటే నా ఫోన్ పేలో ఒక 27,000 రూపాయల అమౌంట్ కట్ అయిపోయింది. చాలా అమౌంట్ ట్రై చేశాడు కానీ ఆ అమౌంటే కట్ అయ్యింది. మరి లిమిట్ అయిపోయింది కాబట్టి ఆగిపోయింది. కాబట్టి నేను దీని ద్వారా గ్రహించింది ఏంటంటే ఎవరికై ఫోన్ ఇవ్వకూడదు. ఫోన్ ఇచ్చామంటే అది అంటే ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఫోన్ ఇవ్వకూడదు. ఇచ్చామంటే డబ్బులు లాగేస్తారు. ఈ మధ్య మరి సోషల్ మీడియాలో మరి గవర్నమెంట్ వారు కూడా మరి మనకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా మనం అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉన్నాయి. నేను వెంటనే సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇచ్చాను. తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. బ్యాంక్ వారికి కూడా కంప్లైంట్ చేశాను. అయితే మరి ఇందు మూలంగా నేను మన ఫ్రెండ్స్ అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే మీరు ఎవరో కూడా తెలియని వాళ్ళకి ఫోన్ ఇవ్వకూడదు. ఇస్తే మటుకి అది స్కామ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మరి పోలీసు వారు కూడా మరి నా కంప్లైంట్ని మరి దయచేసి గమనించి మరి ఆ అమౌంట్ ఏమన్నా అవకాశం ఉంటే ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. జంగారెడ్డిగూడెం శ్రీ చక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయ 61వ వార్షికోత్సవ ఉగాది జాతర కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, వెంకట్రామలక్ష్మి దంపతులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష కైంకర్యాలు నిర్వహించారు. ఏకశిల ధ్వజస్తంభంతో కలిగి 4 మాడ వీధుల ప్రహారీ గోడలతో ఆలయం నిర్మితమవగా వనదుర్గాదేవి వివిధ దేవతామూర్తుల విగ్రహాలతో నూకాలమ్మ తల్లి ఆలయం ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది. వేరంపాలెం బాలత్రిపుర సుందరి పీఠాధిపతి గరిమెల్ల వెంకటరమణ సిద్ధాంతి మార్గదర్శకత్వంతో ఆలయ నిర్మాణం జరిగింది. వారణాసికి చెందిన శ్రీ కుష్మాండాదేవి ఉపాసకులు రమేష్ పాండే మహారాజు సంకల్పంతో 11 శుక్రవారాల పాటు ప్రతి శుక్రవారం 11 ప్రదక్షిణలు చేసి చివరి శుక్రవారం 108 ప్రదక్షిణలు చేస్తే మనసులో కోరుకునే స్వచ్ఛమైన కోరికలు తీరుతాయని తెలిపారు. 3వ రోజు గురువారం అమ్మవారి స్వర్ణవర్ణ పూర్ణ కవచాలంకరణతో భక్తులకు దర్శనం ఇవ్వగా విశేష ద్రవ్యాలు, పంచామృతాలు, కుంభ జలాలు, సప్తనదీ జలాలతో అభిషేకాలు చేశారు. స్వర్ణవర్ణ పూర్ణ కవచాలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నెల 28వ తేదీ 4వ రోజు శుక్రవారం ఉదయం ఆధ్యాత్మికవేత్త కనపర్తి కేఎల్ఎన్ ధనకుమార్ ప్రవచనం ఉంటుందని అన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సింహరథంపై అమ్మవారిని ఊరేగింపుగా పట్టణ వీధులలో తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. అమ్మవారి వార్షికోత్సవ ఉత్సవాలలో భాగంగా శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లికి 24 రకాల హారతులు అర్పించే కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు యలమర్తి మనోజ్ శర్మ ఆధ్వర్యంలో కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. ఏక, ద్వి, త్రి, చతుర్భు, పంచ, కుంభ, నక్షత్ర, నాగ తదితర హారతులను కన్నులారా చూసేందుకు భక్తులు తరలి వస్తుంటారు. శాస్త్రీయ పద్ధతిలో నూకాలమ్మ తల్లి ఆలయంలో నిర్వహించే హారతుల పూజా కార్యక్రమాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. విశాఖకు చెందిన స్వరూపానంద స్వామీజీ అమ్మవారి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భారతీయం సత్యవాణి, కాకినాడకు చెందిన సహస్రవధాని డాక్టర్ కరిమెల్ల వరప్రసాద్, పిఠాపురం అష్టలక్ష్మి పీఠాధిపతి పీతాంబరం రఘునాథాచార్యులు, కొవ్వూరుకు చెందిన దోర్పల ప్రభాకర్ శర్మలు అమ్మవారి ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్నారు. 1964వ సంవత్సరం నుంచి నూకాలమ్మ తల్లిని ఈ ప్రాంత ప్రజలు కొలుస్తూ వస్తున్నట్లు భక్తులు తెలియజేశారు. ఓం శ్రీమాత్రై నమః. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన్ని ఏం చేస్తున్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి 61వ వార్షికోత్సవం సందర్భంగా మన అమ్మవారికి ఈ రోజు పంచామృత అభిషేక కార్యక్రమాలు అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. దేశమంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని, వానలు సకాలంగా పడాలని, అలాగే పంటలు సకాలంగా పండాలని ఈ అభిషేక కార్యక్రమాలు సుమారు 61 సంవత్సరాలు బట్టి కూడా అనాదిగా వస్తున్న ఆచారంలో ప్రకారంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఈ రోజు అత్యంత వైభవంగా అభిషేక కార్యక్రమాలు పెట్టాము. దీంట్లోని వందలాది మహిళలు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే రేపు నూకాలమ్మ అమ్మవారు అత్యంత వైభవంగా గ్రామోత్సవ కార్యక్రమం పట్టణ పురవీధుల్లోని అమ్మవారు గ్రామోత్సవం జరుగుతుంది. అలాగే మీరందరూ కూడా అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అలాగే అమ్మవారు ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ తరపున తెలియజేస్తున్నాం. రేపు 4 గంటల నుంచి తాండ్రపాపారెడ్డి సెంటర్ నుంచి కూడా అమ్మవారు రంగరంగ వైభవంగా సింహవాహనం మీద పట్టణం అంతా కూడా అత్యంత వైభవంగా గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులందరూ కూడా పాల్గొంటారు. అలాగే మహిళా మనులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ 61వ ఉగాది వార్షికోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై నూకాలమ్మ తల్లి, జై జై గంగానమ్మ తల్లి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నిర్వాసితులకు న్యాయం చేస్తామంటున్న సీఎం. బకాయి పన్నులు ఏకకాలంలో చెల్లిస్తే వడ్డీపై 50% రాయితీ వర్తిస్తుందంటున్న జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ. జంగారెడ్డిగూడెం ముత్యాలమ్మ వార్షికోత్సవ పూజల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. ముగిసిన అఘోర పాశుపత హోమం, అలరించిన నృత్యాలు. కార్పొరేటర్స్ డే సందర్భంగా 2 అసోసియేషన్స్ ఆధ్వర్యంలో వేరు చోట్ల మజ్జిగ చలివేంద్రాలు, పాల్గొన్న నాయకులు. సైబర్ మోసానికి గురైన జంగారెడ్డిగూడెంకు చెందిన ఎలక్ట్రీషియన్ గురపర్తి సత్యనారాయణ 27,000 రూపాయలు కాజేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.